పల్నాడు జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఇన్ఛార్జి కలెక్టర్ సంజన సింహ వెల్లడించారు. నరసరావుపేట 2వ వార్డు కోట సెంటర్ నందు ఆపరేషన్ క్లీన్ స్వీప్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో మున్సిపల్ కమిషనర్స్ అందరూ 6 గంటలకే వార్డుల్లో హాజరయ్యారని, చెత్త ఎక్కువగా పేరుకుపోయిన ప్రాంతాలు రెడ్ జోన్, ఎల్లో జోన్గా గుర్తించి వారం రోజుల్లో పూర్తి స్థాయిలో శుభ్రపరిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 19 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కొనసాగుతుంది. జూన్ 20 మెగా క్యాంపుకి సీఎం హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా పరిశుభ్రతలో సహకరించాలని ఇన్ఛార్జి కలెక్టర్ సంజన సింహ కోరారు. కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ర్యాలీలో పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ చెత్తను తొలగించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రామ్ కింద ఎవ్రీ మంత్ కూడా 3వ శనివారం ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈ మంత్ ప్లాస్టిక్ వేస్ట్ మీద కూడా మనం పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు వారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చి దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కొన్ని ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ అనేవి, పెనాల్టీని ఎన్ఫోర్స్ చేయడానికి కొన్ని పవర్స్ ఇచ్చి ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ క్లెన్లీనెస్కి ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటారు అంటే అది గౌరవ జిల్లా కలెక్టర్ గారు అని చెప్పడం జరిగింది. ఈ మేరకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అని సెంట్రల్ గవర్నమెంట్ అలానే స్టేట్ గవర్నమెంట్ ఆలోచిస్తూ మనకి స్టేట్ గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ క్యాంపెయిన్ లాగా సాసా కింద ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒకటి ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. అది ఈరోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఏంటంటే వచ్చే 4 వారాల్లో క్యాంపెయిన్ మోడ్లో క్లెన్లీనెస్ డ్రైవ్ని తీసుకుని జూన్లో 3వ వారానికి ఎప్పుడైతే మళ్ళీ సాసా అవుతుందో అప్పటికి స్టేట్ మొత్తం కూడా ఒక మెగా క్లీన్లీనెస్ క్యాంపెయిన్ డ్రైవ్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇంకా చెత్త అనేది గార్బేజ్ పాయింట్స్ లాగా ఐడెంటిఫై అవ్వకుండా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు చెత్త ఎవ్రీడే జనరేట్ చేస్తాము, కానీ అది ఎవ్రీడే జనరేట్ చేసిన దాన్ని క్లీన్ చేసి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రిమూవ్ చేస్తే మనకి గార్బేజ్ పాయింట్స్ కానీ ఇన్ జనరల్ సిటీ మొత్తం కూడా అన్క్లీన్గా, అన్టైడీగా ఉండకూడదు. సో ఇప్పుడు దీనికి 4 వారాలకి 4 షెడ్యూల్స్ ఇచ్చారు. ఇది ఫస్ట్ వారం ఏంటంటే మనం ఏరియాస్ని అండ్ రోడ్స్ని రెడ్ జోన్స్, రెడ్ స్పాట్స్ అండ్ ఎల్లో స్పాట్స్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రెగ్యులర్ క్లీనింగ్లో మనం ఏదైతే జనరేట్ అవుతుందో అది తీసుకుని వెళ్తాం, కానీ కొన్ని ప్లేసెస్లో కూరుకుపోయింది, లెగసీగా ఉన్నది మనం ఎక్కువ క్లీన్ చేయము. కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని వార్డ్స్లో కూడా 1 వీక్ వ్యవధిలో ఈ రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్కి ఎట్లాంటి మ్యాప్ వేసుకోవాలంటే మనం అవి తర్వాత ఉండకూడదు అనమాట. వాటిని కూడా రెగ్యులర్గా మనం ఎలా అయితే క్లీన్ చేసుకున్నామో ఆ మోడల్లో అవి కూడా క్లీన్ అయిపోవాలి. సెకండ్ వీక్ మనకి నాలా డ్రైన్స్ గురించి ఉందండి. థర్డ్ వీక్ వచ్చేసి అండ్ కమర్షియల్ ఏరియాస్ అండ్ బల్క్ జనరేటర్స్. ఫోర్త్ వీక్ వచ్చేసి మనకి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అని అంటాము అవి. తర్వాత 19th జూన్కి ఇది ఎండ్ అవుతుంది. ఎండ్ అయినప్పుడు టోటల్ మాకప్ చేస్తాము. 20th జూన్కి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదో ఒక జిల్లాలో సాసా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారో అప్పటికి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ డ్రైవ్ చేసి ఉంటారు. కాబట్టి అదొక వరల్డ్ రికార్డ్ లాగా మనం క్లెన్లీనెస్ని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా ఒక 4 వీక్స్ పాటు ఇవాల్టి నుంచి అండ్ జూన్ 22 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది మన దేశంలోనే ఫస్ట్ టైం అన్ని చోట్ల, అన్ని మున్సిపాలిటీస్లో ప్రతి ఇంచు క్లీన్ చేసి మనం ప్రజలకి క్లెన్లీనెస్ ఇలా ఉంటుందా అని చూపించాలని చెప్పి ఒక బాధ్యతాయుతంగా అందరి మీద ఇది పెట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము మార్నింగ్ 6 o'clockకి జాయింట్ కలెక్టర్ మ్యామ్, ఆర్డీఓ సార్ అందరూ మాకు సజెషన్స్తో అండ్ ఇన్స్ట్రక్షన్స్తో ఇవాళ స్టార్ట్ చేశాము. అండ్ మా సిబ్బంది, ఆర్పీస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము అన్ని ట్రస్ట్లకి, అసోసియేషన్స్ కూడా మేము ఆహ్వానం పంపించాము. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రోగ్రాం ఒక 40 మందో 50 మందో లేదా మా మున్సిపల్ స్టాఫ్ ఒక్కరే పాల్గొంటే అయ్యే పని కాదు. సో మేము మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ మా విన్నపం ఏమంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మీ సహకారం చాలా అవసరం. అండ్ ఇవాళ మేము క్లీన్ చేసి మీకు ఇస్తే దాన్ని మళ్ళీ మీరు ఫ్యూచర్లో అలాగే ఉంచాలంటే అది మీ సహకారంతోనే సాధ్యమవుతుంది. సో ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. మనం నరసరావుపేట మున్సిపాలిటీలో
కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి యాజ్ వెల్ యాజ్ రోడ్ల మీద తోపుడు బండ్ల వాళ్ళకి మీ మీడియా మిత్రుల ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ఎంతసేపు క్లీన్ చేసినా కూడా నెక్స్ట్ మినిట్ చెత్త రోడ్డు మీదకి వస్తుంది. సో మీరందరూ దయచేసి డస్ట్బిన్లు వాడండి. మా వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు అందచేయండి. సో ఇలా చేస్తే మటుకే మన మున్సిపాలిటీ చాలా క్లీన్గా ఉంటుంది. ఇందులో మీ అందరి బాధ్యత అండ్ సహకారం కోరుతున్నాము.